తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. నరేందర్పై నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో రెండింటిని కొట్టేసింది. ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్ల నమోదును కోర్టులో నరేందర్ రెడ్డి సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని అన్నారు. నరేందర్ తరపున న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పైన ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఆ 3 ఎఫ్ఐఆర్లను కూడా క్రాష్ చేయాలంటూ సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి ఆశ్రయించడంతో పట్నం నరేందర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన తర్వాత ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది తప్పు పట్టడం జరిగింది. తన వాదన కూడా వినిపించడం జరిగింది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక క్రైమ్ జరిగినప్పుడు అదే క్రైమ్ లో ఇతరత్ర ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరైనటువంటి అంశం కాదు. ఎందుకంటే ఆ క్రైమ్ జరిగినటువంటి విధానం ఒకటే కాబట్టి ఇందులో నిందితుడుగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఒక ఎఫ్ఐఆర్ కింద నమోదు చేయాలి తప్ప 3 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో పిటిషన్ తరపు న్యాయవాది యొక్క వాదనలు ఏకీభవించిన తర్వాత తెలంగాణ హైకోర్టు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి అందులో 2 ఎఫ్ఐఆర్లు అయితే మాత్రం కొట్టివేసింది. కేవలం ఒక్క ఎఫ్ఐఆర్ లో మాత్రమే తన నిందితుడుగా ఉన్నాడనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి మొత్తం 3 ఎఫ్ఐఆర్లు కూడా క్రాష్ కాలేదు. కేవలం ఒక్క ఎఫ్ఐఆర్ మాత్రమే ప్రస్తుతం అయితే తన నిందితుడిగా ఉంటున్నాడు. మిగిలినటువంటి 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కొట్టివేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు వికారాబాద్ కోర్టు, కొడంగల్ కోర్టు కూడా బెయిల్ అండ్ కస్టడీ పిటిషన్లు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విచారణ మరికొద్దిసేపట్లో కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.